రాష్ట్రంలో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ సాయంత్రం 3 గంటలకు సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ భేటీ కానుంది. తాజాగా ఏర్పడ్డ పరిస్థితిపై మంత్రితో చర్చించనుంది అసోసియేషన్. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్ని మంత్రికి వివరించనుంది. ఇదే అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఈ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇవాళ ఇంపార్టెంట్ రివ్యూ జరగబోతోంది ఉత్తమ్ సమక్షంలో. ఏంటి దీని తర్వాత ఏమైనా జనాలకు క్లారిటీ రావచ్చా? మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, ఎల్పీజీకి సంబంధించి గృహ అవసరాలకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ముందస్తు జాగ్రత్తగానే కమర్షియల్కి సంబంధించి అంటే అత్యవసర హాస్పిటల్ కానీ లేకపోతే హాస్టల్ కానీ ఇట్లాంటి వాటికి మాత్రమే సప్లై ఉంటుంది కమర్షియల్ సైడు. కానీ డొమెస్టిక్ సైడ్ ఎట్లాంటి కొరత లేదు, మనకు రావాల్సిన కోటా కూడా వస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు 2.5 లక్షల సిలిండర్లు మనం సప్లై చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే పశ్చిమాసియాల యుద్ధం నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళన చెందడము, గ్యాస్ కొరత ఏర్పడుతుందనేటువంటి భయంతో ముందస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. గతంలో వస్తున్న దానికంటే 3-4 రెట్ల ఎక్కువ బుకింగ్స్ అనేవి అవుతున్నాయి. దీని మీద కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఒక ఆందోళన కూడా వ్యక్తం చేసింది. వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు, మా దగ్గర గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, రీఫిల్ ఖచ్చితంగా కూడా అందిస్తాము, కాకపోతే బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గతంలో 1.5 లేదంటే 2 రోజుల్లో అందేది ఇప్పుడు 3-4 రోజులు పడుతుంది, అంతే తప్ప ఎక్కడ కూడా కొరత లేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ కూడా ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు 3 గంటలకి ఉత్తమ్ కుమార్ రెడ్డితోని సెక్రటేరియట్లో ఈ అసోసియేషన్ భేటీ కానుంది. దీంట్లో ప్రధానంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ను మంత్రికి వివరించడంతో పాటు ఏర్పడ్డటువంటి గందరగోళ పరిస్థితి కానీ పుకార్లకు సంబంధించినటువంటి అంశాలను ఆయనతో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేదు, ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఎట్లా ఎదుర్కోబోతాము, లేకుంటే కనుక ప్రజల్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి కానీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రచారం ఏదైతే సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం జరుగుతుందని గవర్నమెంట్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని కూడా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఎల్పీజీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా అంటే వాళ్ళ హెచ్పి కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత్ సంబంధించినటువంటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ కూడా దీనికి సంబంధించి ఎంత కోటా ఉంది, తమ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాక్ ఎంత, వస్తున్నది ఎంత, ఇప్పటి వరకు డెలివరీ చేస్తుంది ఎంత, ఈ అంశాలను కూడా ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కొరతకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలపై కూడా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే నిన్న కూడా ఈ కొరతకు సంబంధించి అంటే పుకార్లు ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువగా రీఫిల్ బుక్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని మానిటరింగ్ చేసేందుకు కూడా ఇటు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఇటు ప్రభుత్వం మధ్య ఒక మానిటరింగ్ చేసేందుకు స్టేట్ లెవెల్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో స్టేట్ లెవెల్ కమిటీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ కన్వీనర్గా కమిటీ ఏర్పాటు చేసింది. దీంట్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మెంబర్లుగా ఉన్నారు. దాంతోపాటు జిల్లాల్లో కలెక్టరేట్ అధ్యక్షన కమిటీలు ఏర్పాటు చేయగా దానికి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కన్వీనర్గా ఉన్నారు. దాంట్లో మెంబర్లుగా మిగిలిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు స్టాకుకు సంబంధించి కానీ బుకింగ్ సంబంధించి కానీ లేకపోతే సప్లై ఎట్లా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇబ్బంది ఉందా, వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడమే ఈ కమిటీల యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంది. దాంతోపాటు జిల్లాల వారీగా ఉన్నటువంటి మానిటరింగ్ తర్వాత కమిటీలు తీసుకునే నిర్ణయాలు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి చెప్తూ వస్తారు. ఎవ్రీడే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దాని ఆధారంగా స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కింద అరేంజ్మెంట్స్ చేసేందుకు కూడా ఆదేశాలు ఇచ్చే విధంగా ఈ కమిటీల పనితీరుకు సంబంధించి ఇప్పటికే జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధంగా ఇప్పటికైతే ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా సప్లైలో కానీ లేకపోతే స్టాక్ పొజిషన్లో కానీ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మానిటరింగ్ కమిటీలు ముందుకొచ్చి వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ను సార్ట్అవుట్ చేసే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. ఓవరాల్గా గ్యాస్కు సంబంధించి ఈరోజు జరిగే రివ్యూలో మరిన్ని కీలక అంశాలను కానీ కీలక విషయాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సౌజన్య.